హాయ్ వెల్కమ్ టు లారీ లాగ్స్. ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్లో చెప్పండి, ఓకేనా? వీడియో అయితే చూద్దాం. ఇవాళ వర్క్ చేసిన బ్లౌజెస్తో పాటు వర్క్ చేసి స్టిచ్చింగ్ చేసిన బ్లౌజెస్ని కూడా ఈ వీడియోలో మీకు చూపించేస్తాను, ఓకేనా? ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి అయితే వెళ్ళిపోవచ్చు. మా పిన్ని గారివి అనమాట ఈ బ్లౌజెస్. మా చెడివి మ్యారేజ్ ఫిక్స్ అయింది, సో తనవి అన్ని మగ్గం వరకు వెళ్ళిపోయాయి. మా పిన్ని గారివి అనమాట ఇవి. అయితే చూడండి, శారీ ఎలా అయితే డిజైన్ దానికి తగ్గ డిజైన్సే సెలెక్ట్ చేసుకున్నాను. మీకు శారీ కూడా నేను చూపిస్తాను ఇప్పుడు. ఇది బ్యాక్ వస్తుంది. శారీ అంతా మనకి బ్లూ కలర్ కాంబినేషన్ అనమాట. బ్లౌజ్ అయితే ఇది విడిగా తీసుకున్నారు బ్లౌజ్ పీస్ అనేది. ఇది ఫ్రంట్కి వస్తుంది, ఫ్రంట్ నెక్. ఇది ఫ్రంట్. హ్యాండ్స్ ఎల్బో కాదు, హాఫ్ హ్యాండ్ కాదు, మీడియం సైజులో ఉంటుంది హ్యాండ్స్ అనేవి. సో ఇది హ్యాండ్స్కి వస్తుంది డిజైన్. ఇది హ్యాండ్కి ఇంకా సిజర్ పెట్టాను, కానీ స్టోన్స్ అయితే ఈ బ్లౌజ్ నేను ఏమీ అంటించలేదు. దీని శారీ చూపిస్తాను చూడండి. ఇది శారీ బోర్డర్ చూసారా, ఇలా ప్యారెట్ గ్రీన్ లో వచ్చింది శారీ అంత. ఇది శారీ పైన మనకి డిజైన్ అనేది ఇలా ఉంది. దీనికి తగ్గ డిజైన్ మనం సెలెక్ట్ చేసి వేసాం అనమాట. సో ఇది విడిగా తీసిన బ్లౌజ్ పీస్. ఇదే శారీ. దీని కాస్ట్ వచ్చేసి మనకి 600, ఓకేనా? దీని కాస్ట్ 600. ఇంకా బ్లౌజ్ చూద్దాం. ఇది విడిగా తీసుకున్న బ్లౌజ్ పీసే అనమాట. ఇది బ్యాక్ రౌండ్ నెక్ వస్తుంది, సింపుల్ డిజైన్. బుటీస్ కూడా వస్తాయి. బ్లౌజ్ అంతా మనకి బుటీసే ఉంటాయి. స్టోన్స్ అక్కడక్కడ అంటించాను స్టోన్స్. ఇది ఫ్రంట్కి వస్తుంది. ఇది ఫ్రంట్ అనమాట, కనిపిస్తుంది కదా. ఇది ఫ్రంట్. హ్యాండ్స్ వచ్చి మనకి ఎల్బో హ్యాండ్స్. ఇది హ్యాండ్ అనమాట. ఇది హ్యాండ్. దీని కాస్ట్ వచ్చేసి 700. దీని శారీ కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను నేను. సో దీని శారీ అయితే ఇది. ఈ శారీకి మొత్తం అంతా బ్లౌజ్ సెల్ఫ్ డిజైన్ అయితే వచ్చేసింది. ఇలా వచ్చేసింది బ్లౌజ్ అంతా. దీని మీద మనం వర్క్ వేసుకున్నా కనిపించదు. ప్లస్ ఇంకోటంటే క్లాత్ మనకి సపోర్ట్ చేయదు అనమాట. సో అందుకని చెప్పి మనకి పీస్ అయితే తీసుకోమన్నారు. బార్డర్ మనకి ఏదైతే వచ్చిందో అదే ఆపోజిట్ కలర్ లో మనం బ్లౌజ్ పీస్ అయితే తీసుకున్నాము, వర్క్ చేస్తాం. ఇలా అనమాట కలర్ కాంబినేషన్. చూడండి, నా కలర్ కాంబినేషన్ ఎలా ఉండదండి నాకు కామెంట్లో అయితే చెప్పండి, ఓకేనా? దీని కాస్ట్ వచ్చేసి మనకి 700 పడుతుంది. ఎవరైనా వేయించుకోవాలనుకున్నా కింద నేను డిస్క్రిప్షన్ బాక్స్లో వాట్సాప్ నెంబర్ అయితే ఇస్తాను, దానికి కాంటాక్ట్ అవ్వండి. మాక్సిమం ఆన్లైన్ ఆర్డర్స్ అయితే మనకి 20 days అయితే టైం పట్టేస్తుంది ఫ్రెండ్స్. ఓకే, ఇంకో బ్లౌజ్ అయితే చూద్దాము. సో అవి కదా. ఇంకో బ్లౌజ్ అయితే ఇప్పుడు మిషన్ మీదే ఉంది. చూడండి, మార్నింగ్ అయ్యింది అది. నాకు ఫుల్ డే అది అలా పెట్టేసింది. ఇదనమాట ఈ బ్లౌజ్. ఇది తీసేస్తే మనం చాలా సిజర్ అనేది మనకి చాలా సార్లు కట్ చేసింది కాబట్టి మనం దీనికి ఒకసారి తీసిన తర్వాత క్లీన్ చేసుకుని మళ్ళీ నెక్స్ట్ బ్లౌజ్ పెట్టుకుంటే మనకి బ్లౌజ్ అనేది ఇబ్బంది పెట్టదు అనమాట. మనకి ప్రాబ్లం ఉండదు. అమ్మో బ్లౌజ్కి ఏమన్నా అంటే సిజర్ థ్రెడ్స్ అక్కడ నీడిల్ దగ్గర హోల్ ఏమైనా ఉండిపోతే కనుక మనకి ఏమవుతుందంటే సిజర్ అనేది ఒక ఆగిపోతుంది, వర్క్ అనేది మనకి ప్రాబ్లం అవుతుంది. సో మనం డైలీ 1 time క్లీన్ చేసుకుని మనం ఆయిల్ అనేది వేసుకుంటుంటే మిషన్ కూడా మనకి చాలా నీట్గా రన్ అవుతుంది అనమాట. సో ఇది అర్జెంట్ బ్లౌజ్ అనమాట. ఇది నాకు థ్యాంక్ యూ సో మచ్ మాధవి గారు. ఈ బ్లౌజ్ మాధవి గారిది అనమాట. ఈమె ఎప్పుడు మీకు ఒకసారి ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను కదా, ఎప్పుడు ఈమె మగ్గం వర్క్స్ వేయిస్తారు. ఫస్ట్ టైం నా దగ్గరికి వచ్చారు ఎంబ్రాయిడరీ వర్క్ కోసం. ఇంకా అప్పటి నుంచి ఆమె ఎంబ్రాయిడరీ వర్క్ వేయిస్తున్నారు. కాకపోతే ఇంకోటి ఏంటంటే ఈమె ఎంబ్రాయిడరీ వర్క్ అయినా మగ్గం వర్క్ అయినా సరే ఏదైనా సరే కట్ వర్క్ వేయిస్తారు, ప్రిన్స్ కట్ పెట్టిస్తారు, బ్యాక్ హుక్స్లకి ప్రిఫరెన్స్ ఇస్తారు ఎక్కువ ఈమె. కానీ మన దగ్గరికి వచ్చాక మగ్గం వర్క్ అనేది ఆమె బ్లౌజెస్ అయితే వెళ్ళలేదు. థ్యాంక్ యూ సో మచ్ మాధవి గారు. మీరు ఇలాగే మా దగ్గరికి బ్లౌజెస్ తీసుకురావాలి. మీ నుంచి కస్టమర్లు కూడా మా దగ్గర రావాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ అండి. చూడండి వర్క్ అయితే ఎంత బాగుందో. టజిల్స్ కూడా వేసాను. మనకి డిజైన్లో ఏదైతే ఉందో అదే మనం టజిల్స్ కింద తీసుకున్నాం అనమాట. ఇవి బ్యాక్ సైడ్ డోరీస్ కింద టజిల్స్ వేసాము. ఇలాగా ఎంత క్యూట్గా ఉన్నాయి చూసారా. ఇంకా వర్క్ అంటారా, నన్ను అంటే జెరీ థ్రెడ్ సంథింగ్ ఏ థ్రెడ్ అని నాకైతే తెలియదు, కానీ ఎందుకు నన్ను ఒక్కోసారి బాగానే కూర్చోబెడుతుంది, ఒక్కోసారి ఎందుకు నన్ను స్టాండ్ సిట్ అన్నట్టు గేమ్ ఆడుతుంది అనమాట. ఆ గేమ్ వల్ల హబ్బా ఎందుకు భగవంతుడా అన్నట్టు ఉంటుంది. కానీ డిజైన్ కంప్లీట్ అయిన తర్వాత చూస్తే ఇందుకా అని అనిపిస్తుంది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా, అంత కష్టపడినందుకు మనకి
చాలా హ్యాపీనెస్ ఇస్తాయి ఈ డిజైన్స్ అనేవి. మన ఎంబ్రాయిడరీ వర్క్లో అయితే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. అంతసేపు నేను బాధపడినా వర్క్ చూసేటికి వావ్ పోనీలే కష్టమైతే పడ్డాను, కానీ బ్లౌజ్ ఫినిషింగ్ అయితే చాలా బాగా వచ్చింది, ఐఎమ్ హ్యాపీ అన్న ఫీలింగ్ అయితే నాకు ఉంటుంది. సో ఈ బ్లౌజ్ చూసిన తర్వాత మీరు ఎలా ఫీల్ అయ్యారు అనేది నాకు కామెంట్లో అయితే చెప్పండి. చూడండి బ్యాక్ కట్ వర్క్ వస్తుంది, కానీ నేను మిషన్ మీద ఉంటుండే కానీ సిజర్ అయితే చేసేసుకున్నాను. అంటే నన్ను స్టాండింగ్లో నుంచే పెట్టిందాను కదా, మరి నేను స్టాండింగ్లో ఉన్నప్పుడు నుంచి నేను చేస్తాను చెప్పండి, అప్పటికప్పుడే అక్కడే సిజర్ అయితే చేసుకున్నాను. వేస్ట్ థ్రెడ్స్ ఏమైనా ఉంటే అన్ని కట్ చేస్తాను. కట్ చేసి అక్కడే ఇంకా నేను దీనికి కొన్ని స్టోన్స్, హ్యాండ్స్కి స్టోన్స్ అంటించాను. బ్యాక్ ఫ్రంట్ నేను స్టోన్స్ ఏమి అంటించలేదు, ఓన్లీ బ్యాక్ వచ్చి నేను స్టోన్ లైన్ ఉంటుంది కదా స్టోన్ది అది అయితే అంటించాను. ఇంకా నాట్స్ వేయాలి, చేతి పని ఏమైనా అంటే చేతితో కుట్టాల్సిన పోస్టులు అయితే చేతితో కుట్టాలి, అంటించాల్సిన అయితే గ్లూతో అంటించేస్తాము. సో ఎలా అయితే వర్క్ చేస్తాం దానికి తగ్గ ఛార్జే మనం తీసుకుంటాము. ఇలా నేను కట్ వర్క్ చుట్టూ ఇలా స్టోన్ లైన్ అయితే అంటించేసాను. చూడండి ఇలా కనిపిస్తుంది కదా, ఇలా అంటించాను. ఇది చూడడానికి మనకి శారీ కూడా చూపిస్తాను. శారీ కలర్ వచ్చి మనకి ఇది అనమాట, లైట్ పర్పుల్లో ఉంది. బ్లౌజ్ వచ్చి డార్క్ బ్లూలో ఇచ్చారు. సో పింక్ అయితే లేదు, నేను పింక్ యాడ్ చేశాను. ఇంకోటి కస్టమర్లకి నేను కలర్స్ ఇలా వేస్తానని ముందుగా చెప్పే నేనైతే వర్క్ స్టార్ట్ చేస్తాను. ఎవరైనా సరే వర్క్స్ వేసే వాళ్ళు ఎవరైనా ఉంటారు కనుక కస్టమర్లకి ఎలా అంటే మనం ముందుగా అనుకుని మనం వేస్తే ఒక్కొక్కరు అడుగుతారు ఏంటి ఎలా వేస్తారు అలా వేసారని. సో మనకు అలాంటిది ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా ఉండాలంటే కస్టమర్లు డిజైన్ సెలెక్ట్ చేసుకున్న వెంటనే ఇలా వస్తాయండి కలర్స్, ఇలాగా వస్తాయి, ఇలా వేస్తే బాగుంటుంది, మీరు ఎలా వేయమంటారు, మీ చాయిస్ ఏదైనా చెప్పేసి మనం వాళ్ళకి ఒక మాట చెప్పేసి మనం వేస్తే అదర్ చాయిస్ మనకి ఇంకా అంటే మనకి తర్వాత ప్రాబ్లం ఫేస్ చేసేది ఉండదన్నమాట. సో నేనైతే అదే చేస్తాను, ఎందుకంటే తర్వాత ప్రాబ్లం ఫేస్ చేయలేము, వాళ్ళకి అడుగుతాను. సో ఈమెయితే బ్లౌజు నేను వేసే దాన్ని బట్టి ఆమె కూడా ఓకే అని అంటారు, నన్ను ఏమి అంటారు మీకు ఎలా నచ్చితే అలా చెయ్యండి అని అంటారు. కానీ నేను మట్టికి ఆమెకి అడిగే చేస్తాను. ఆమెనే కాదు ఏ కస్టమర్కైనా సరే వాళ్ళు మీకు నచ్చినట్టు చెయ్యండి అంటారు. నో నేను అలా చేయండి, నాకు నచ్చినట్టు చేసిన నేను డిజైన్స్ సెలెక్ట్ చేసి వాళ్ళకి పెట్టిన కనీసం ఒక్కటైనా సెలెక్ట్ చేయండి మీరు అంటాను. కలర్ కాంబినేషన్ కూడా వాళ్ళకి అడిగే నేనైతే చేస్తాను. నాకు నచ్చినట్టు చేయమంటారు చాలామంది, లేదండి నేనైతే వాళ్ళకి అడిగే చేస్తాను. సో నేను అనుకున్నాను, కానీ ఆమెకి అడిగాను, అడిగితే బాగుంటుంది అనుకుంటే వేసేయండి అన్నారు. లేదండి ఒక మాట చెప్పండి మీరు అంటే ఆమె సరే అండి అన్నారు. సరే అన్నాక మనం వేస్తే ఈ బ్లౌజ్ చూడడానికి ఎంత బాగుంది. మా పాప అయితే వావ్ అమ్మ ఎవరిది బ్లౌజ్ అని అడిగింది. నాకు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. నేనైతే మార్నింగ్ పెడితే నాకు ఫ్రంట్ టు బ్యాక్ వచ్చి నన్ను ఈవినింగ్ అయింది. ఈవినింగ్ నుంచి నేను 11 వరకు ఒక హ్యాండ్ కంప్లీట్ చేయగలిగాను. ఎందుకంటే థ్రెడ్ బ్రేక్ అవడం వల్ల, ఎక్కువ బ్రేక్స్ అనేది ఎందుకు అవుతాయి అంటే నాకు తెలియదు, కాకపోతే నేను అనుకోవడం అయితే థ్రెడ్స్ ఓల్డ్ స్టాక్ అది అయిపోద్ది కదా దానివల్ల అని అనుకుంటున్నాను. సో ఇది బ్యాక్ వస్తుంది, బ్యాక్ అంతా మనం స్టోన్ అయితే పెట్టలేదు, స్టోన్ పెట్టకుండా ఇలా బుటీస్ అనమాట, ఇలా బుటీస్ అయితే వేసాను. మొత్తం ఓవరాల్ బ్లౌజ్ అంతా వేసాను నేను. చాలా నీట్గా ఉంది కదా, మగ్గం వర్క్ ఫినిషింగ్ లో ఉంటుంది ఈ బ్లౌజ్. ఇదనే కాదు ఏదైనా సరే ఎంబ్రాయిడరీ వర్క్ మనం సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి తర్వాత వాళ్ళు వేసే దాన్ని బట్టి ఏదైనా సరేనండి, ఎంబ్రాయిడరీ వర్క్ మించినది ఏది లేదనిపిస్తుంది. మగ్గం వర్క్ మించిన బ్లౌజెస్ అనమాట ఇవి, డిజైన్స్ అలాగ ఉంటాయి. ఇంత కష్టపడి మేము వేస్తున్నాం, ఇంత కష్టపడి వీడియో తీస్తున్నాం కదా, చూసే వాళ్ళు ఎవరైనా సరే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఇది ఫ్రంట్ వస్తుంది, ఫ్రంట్ ఇంకా నేను ఇక్కడ ఏమి స్టోన్స్ పెట్టలేదు, ఇంకా వర్క్ అయితే ఉంది. సో ఇప్పుడు నేను వీడియో తీసుకోవాలి కాబట్టి మిగతా బ్లౌజెస్తో పాటు ఈ బ్లౌజ్ వెళ్ళిపోద్ది అన్న కంగారులో అయితే తీసేస్తున్నాను. వీడియో అయిపోయిన తర్వాత నేను స్టోన్స్ అయితే అంటిస్తాను. బ్యాక్ ఫ్రంట్ చూస్తారు కదా. ఇప్పుడు హ్యాండ్స్ చూడండి, హ్యాండ్స్ ఈమె ఎప్పుడు ఎల్బో హ్యాండ్ కాదు హాఫ్ హ్యాండ్ వేయించుకుంటారు. ఇది హ్యాండ్, ఇది ఏంటి అనుకుంటున్నారా, బార్డర్ కాదండి, నేను మిషన్కి సరిపోవాలి కాబట్టి క్లాత్ హ్యాండ్ బార్డర్ పోతుంది అన్న ఉద్దేశంతో నేను ఎక్స్ట్రా వేస్ట్ క్లాత్ అయితే యాడ్ చేసి నేను దానికి ఫ్రేమ్కి అటాచ్ చేసి డిజైన్ అయితే స్టార్ట్ చేసుకుంటాను. సో ఇది అండి హాఫ్ హ్యాండ్ వస్తుంది, చాలా బాగుంది కట్ వర్క్ డిజైన్. చూడండి హ్యాండ్స్కి అయితే నేను స్టోన్స్ అంటించేసాను, అక్కడక్కడ మల్టీ కలర్ డ్రాప్ షేప్ కొందమ్స్ అయితే అంటించేసాను. లేస్ అయితే వేస్తాను, అదే స్టోన్ లేస్ అన్నాను కదా అది వేసాను. దాన్ని ఇంకా స్టిచ్ చేసుకోవాలి నేను. 2 హ్యాండ్స్ కంప్లీటెడ్. దీని శారీ చూపిస్తాను చూడండి ఇప్పుడు మనకి. సో దీని శారీ ఇదే అనమాట, చూడండి ఇది శారీ
బార్డర్ అనేది మనకి ఎలా వస్తుంది. దీనికి మనకి అక్కడక్కడ సిల్వర్ గోల్డ్ కలర్ కాంబినేషన్తో అయితే వచ్చింది ఈ బ్లౌజు శారీ. దీని కలర్ కాంబినేషన్ తగ్గట్టే మనం అది తీసుకున్నాం. జస్ట్ అక్కడ నేను పింక్ కలర్ అనేది యాడ్ చేశాను. పింక్ కలర్ యాడ్ చేయడం వల్ల ఈ బ్లౌజు ఎంత హైలైట్ అయ్యిందో చూసారా. చూడండి ఎంత బాగుందో, మీకు కనిపిస్తుంది కదా. నేను ఇలా పెడతాను చూడండి. శారీ కలర్ ఏదైతే ఉందో అదే మనం ఇక్కడ కలర్ తీసుకున్నాము. ఇదిగోండి చూడండి, గోల్డ్ అండ్ సిల్వర్ జెరీ థ్రెడ్ అయితే యూజ్ చేస్తాము. అక్కడక్కడ పింక్, బేబీ పింక్ షేడ్లో యాడ్ చేసి ఆ తర్వాత కొందన్స్ అయితే అందించి, ఇది టోటల్ ఫినిషింగ్ అయ్యేటప్పటికి మగ్గం అనమాట. మగ్గం వర్క్ ఫినిషింగ్ వచ్చింది. ఎంత బాగుందంటే చూసారు ఎంత బాగుందో. సో నా బ్లౌజ్ అనేది మీకు ఎలా ఉంది ఏంటనేది నాకు కామెంట్లో చెప్పండి. దీని కాస్ట్ వచ్చి 2000 అండి. ఈ మనం హ్యాంగింగ్స్ వేసాం కదా, ఇది కనుక మనం వేయకపోతే 1900. ఇది వేయడం వల్ల 2000. సో ఈ బ్లౌజ్ అయితే చూసారు కదా. మనం ఈ హ్యాంగింగ్స్ వేయడానికి 100 రూపీస్ ఛార్జ్ అనేది ఎక్కువ తీసుకుంటాము. యాక్చువల్లీ 200 అలా తీసుకోవచ్చు, కానీ నేను 100 అయితే తీసుకుంటున్నానండి. ఒకవేళ వాళ్ళు ఇవి వేయించుకోకపోతే దీనికి నేను చెప్పాను కదా మన దగ్గర తక్కువే 1900 వరకు తీసుకుంటాను. ఒకవేళ చూడండి ఇక్కడ ఇలా వచ్చింది కదా, కనిపిస్తుంది కదా, ఇలా వచ్చిన వాటిల్లో మనం షుగర్ బీట్స్ కానీ ఏమైనా ఇంకా ఎక్స్ట్రా బీట్స్ కానీ ఏమైనా స్టిచ్చింగ్ చేస్తే, మన హ్యాండ్ వర్క్ ఏమైనా చేస్తే దానికి ఎక్స్ట్రా ఛార్జ్ అనేది తీసుకోవచ్చు మనం. సో దీని టోటల్ మొత్తం బ్లౌజ్ వచ్చి 2000. ఇంకా శారీస్కి మనకి కిందన కుచ్చులు వేయమన్నారు. నేను ఇంకా ఏమీ వేయలేదు. అది వేసేటప్పుడు వీడియో తీస్తాను. వేసిన తర్వాత ఎలా ఉన్నదని కూడా మీకు వీడియో తీసి చూపిస్తాను. కుచ్చులు ఎలా వేయాలనేది నెక్స్ట్ వీడియోలో మీకు అయితే షేర్ చేస్తాను. ఇప్పుడు వరకు మనం వర్క్ చేసిన బ్లౌజెస్ అయితే చూసాం కదా. ఇప్పుడు వర్క్ చేసి స్టిచ్చింగ్ చేసిన బ్లౌజెస్ అయితే చూద్దాము. ఇది నార్మల్ అనమాట, నార్మల్గా స్టిచ్చింగ్ చేయించిన బ్లౌజ్. సో దీనికి ఫ్యాన్సీ టైప్ వచ్చింది ఈ బ్లౌజ్ అనేది. పార్టీ వేర్ శారీ అనమాట. శారీ అయితే మన దగ్గర లేదు ప్రజెంట్, ఓన్లీ బ్లౌజ్ తీసుకొచ్చారు ఆమె. సో ఇది ఈమె పేరు తేజస్విని గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి తేజస్విని గారు. సెకండ్ టైం అంట మన దగ్గరికి రావడం. ఈమె హ్యాంగింగ్స్ ఇలా సింపుల్గా పెట్టించాం హ్యాంగింగ్స్. సో ఎల్బో హ్యాండ్, చిన్న కట్ వర్క్ అనమాట, ఎక్కువ కాదు, చిన్నది కట్ వర్క్. బ్యాక్ కూడా ఈ మోడల్ అనమాట. ఇక్కడ బటన్ అయితే బటన్, తాళ్ళు అయితే తాళ్ళు పెట్టుకోవచ్చు. ఆమెకి మనం డోరీస్ లా పెట్టేసాం, ఫ్రంట్ హుక్స్లే అనమాట. ఓకేనా, ఇది ఒక బ్లౌజు. సో దీంతో మనం వర్క్ చేసిన బ్లౌజెస్ అయితే చూద్దాము. చూడండి ఇది బ్యాక్ వస్తుంది, రౌండ్ నెక్ కాదు, స్క్వేర్ నెక్ కాదు అన్నట్టు. చూడండి మొత్తం మనకి ఎలా ఉందో చూసారా. బ్లౌజ్ మగ్గం వర్క్ లా కనిపిస్తుంది. అక్కడక్కడ నేను కొందమ్స్ అయితే పెట్టేశాను. శారీ కూడా మన దగ్గర లేదు చూపించడానికి. శారీ కాస్ట్ మీకు అప్పుడు ఇంత ముందు వీడియోలో షేర్ చేస్తాను కదా, 8000 అలా పడింది అనమాట. సో ఇది బ్లౌజ్ విడిగా పీస్ తీసుకుని ఆమె వచ్చారు, మనం అయితే డిజైన్ చేసి స్టిచ్చింగ్ చేయించాం అనమాట. సో హ్యాండ్స్కి అయితే ఇది హ్యాండ్ ఏదైనా సరే బ్లౌజ్ వర్క్ వేసినప్పుడు ఒక లుక్ ఉంటుంది, స్టిచ్చింగ్ చేయించిన తర్వాత వేరే లుక్ వస్తుంది అనమాట. సో హ్యాండ్కి అయితే ఇది ఇలా అనమాట. ఇది ఒక బ్లౌజు. ఇది పాట్ నెక్ లా వస్తుంది. చూడండి ఇక్కడ డిజైన్ అనేది మనకి ఇలా ఉంటుంది. కింద ప్యారెట్స్ వచ్చి ఇలా వస్తుంది. సేమ్ ఇది ఎలా ఉందో అలాగే స్టిచ్చింగ్ చేసుకుంటేనే దాని లుక్ బాగుంటుంది. సో బటన్ పెట్టుకుంటే ఇంకా హైలైట్ అవుద్ది. కాకపోతే మీకు ఏది మనకి కంఫర్ట్గా ఉంటుందో అదే కదా చేయాలి. కస్టమర్కి ఏది అడిగితే అదే మనం చేయాలి కాబట్టి. సో ఈమెకి మేము తాళ్ళు అయితే పెట్టేసాము. ఎల్బో హ్యాండ్స్ అనమాట. డిజైన్ చూడండి, శారీ కలర్ వచ్చి మనకి ఇది హ్యాండ్ ఇలా వస్తుంది. హ్యాండ్ మొత్తం అంతా ఇలా బుట్టీస్ వచ్చాయి అనమాట. దీని శారీ చూపిస్తానండి. దీని శారీ ఇది, శారీ అయితే ఇది, దీని బ్లౌజ్ పీస్ ఇది ఇలాగా. సో మన వీడియోని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నా వీడియోస్ కానీ బ్లౌజెస్ కానీ కలర్ కాంబినేషన్ కానీ సంథింగ్ ఏదైనా సరే మీకు ఎలా ఉంది ఏంటనేది నాకు ఒక కామెంట్లో చిన్న మెసేజ్ పంపించేయండి, నేను రిప్లై అయితే ఇచ్చేస్తాను. ఓకేనా, ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోతో మేము ముందు ఉంటాను. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్.